గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఆయన నోటీస్ తీసుకోకుండా పోస్ట్ మ్యాన్‌తో ఆ ఎస్ఐ గారు వారం రోజుల పాటు సెలవు పెట్టారని రాయబించేశారు. ఇప్పుడు దాని మీదన హైకోర్టు సీరియస్ అయింది. వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ మీద హైకోర్టు మండిపడింది. మోహన్ తాము జారీ చేసే నోటీసులు తీసుకోకుండా ఉండేందుకు వారం రోజులుగా తాను సెలవులో ఉన్నట్టు పోస్ట్ మ్యాన్ చేత రాయించారని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్ఐ చెప్పకుంటే హైకోర్టు నోటీసుల విషయంలో పోస్ట్ మ్యాన్కి ఇలా రాసేంత ధైర్యం ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మన దేశంలో ఏ పోస్ట్ మ్యాన్ కూడా ఇలా రాసే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. వరుసగా 7 రోజుల పాటు మోహన్ సెలవులో ఉన్నారని పోస్ట్ మ్యాన్ రాసిన నేపథ్యంలో అవసరమైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆధార్ బట్టి తెప్పించి పరిశీలిస్తామని తెలిపింది. ఎస్ఐ తాను చాలా తెలివైన వ్యక్తిని భావిస్తున్నట్టుందని వ్యాఖ్యానించింది. 7 రోజుల పాటు ఎస్ఐ వరుసగా విధులకు హాజరు కాలేదంటే నమ్మలేకున్నామని పేర్కొంది. మరో అవకాశం ఇస్తున్నామని నోటీసులు తీసుకోవాలని, లేకుంటే తాము విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎస్ఐ మోహన్ కౌంటర్ దాఖలు చేశారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాల సమర్పణకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రవీంద్రరావు, జస్టిస్ తోట చంద్రధన శేఖర్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్త ఉమ్మడి కడప జిల్లా గాలివీడి మాజీ ఎంపీపీ జిల్లా సుదర్శన్ రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. అందువల్ల అతని కోర్టు ముందు హాజరుపరిచే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా అరుణ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి ఎస్ఐ మోహన్పై పలు ఆరోపణలు చేశారు. తన భర్త చొక్కా పట్టుకుని లాక్కెళ్లారని అరుణ పిటిషన్లో పేర్కొన్నారు. వ్యాజ్యం మీద విచారణ జరిపిన హైకోర్టు కొండారెడ్డి, మోహన్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ సందర్భంగా ఎస్ఐ మోహన్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.